హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఎడ్యుకేషన్ ఛానల్. టుడే వీడియో వచ్చేసి ఇంగ్లీష్ గ్రామర్ అనగానే మనం ఏవేవో చదవకుండా ఓన్లీ టెక్స్ట్ బుక్స్ గ్రామర్ ఫాలో అయితే సరిపోద్ది. గ్రామర్ వచ్చేసి ఇది ఫస్ట్ లెసన్లో గ్లాజరీ ప్రతి లెసన్ వెనకాల ఉన్న మీనింగ్స్ చదువుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ క్వశ్చన్స్, ఈ బ్రాకెట్స్ ఇవన్నీ అవసరం ఉండదు. నెక్స్ట్ అప్రోప్రియేట్ ప్రైజెస్ గివెన్ బిలో అన్నాడు. ఇక్కడ ఒక 5 వర్డ్స్ ఇచ్చేసి కింద మ్యాటర్ ఇచ్చి ఈ ప్రేజల్ వర్బ్స్ ఏవో అప్రోప్రియేట్ ప్రైజెస్ అనేవి మనము గుర్తించాలి. రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ టు హిస్ గ్రాండ్ ఫాదర్స్ విలేజ్ ఇన్ వరంగల్ డిస్టిక్. రాంబాబు స్టార్టెడ్ హిస్ జర్నీ అంటే ఆయన వాళ్ళ గ్రాండ్ ఫాదర్, వాళ్ళ తాత వాళ్ళ విలేజ్కి వెళ్ళడానికి స్టార్ట్ అయిపోయిండు. హీ కాట్ ట్రైన్ టు రీచ్ ద విలేజ్. ట్రైన్ పట్టుకొని విలేజ్కి చేరుకున్నాడు. ద ట్రైన్ అరైవ్డ్ ఎట్ ద స్టేషన్ వచ్చింది. ఎట్ ద టైమ్ హీ వాజ్ హంగ్రీ అండ్ థర్స్టీ. స్టేషన్ వచ్చే వరకు ఆయనకు ఆకలిగా ఉండింటుంది, దాహంగా ఉండింటుంది. యాజ్ సూన్ యాజ్ హీ డాష్ ద ట్రైన్ అంటాడు. ఈ 5 వర్డ్స్లో మనము ఏది అనేది ఇవ్వాలి. ఎగ్జామ్లో ఇలా ఇవ్వడండి, జస్ట్ టెక్స్ట్ బుక్ మోడల్ మనం ప్రిపేర్ అవ్వాలి కాబట్టి నేను చెప్తున్నా. యాజ్ సూన్ యాజ్ హీ గాట్ ఆఫ్ ద ట్రైన్ అంటే ట్రైన్ దిగి వెళ్ళాడు. హీ వాంటెడ్ టు డ్రింక్ అండ్ ఈట్ సంథింగ్. ఆయన ఏదైనా తాగాలి లేదా తినాలి అనుకుంటుండు. సో హీ డాష్ బట్ ఫౌండ్ నథింగ్ టు ఈట్ ఆర్ డ్రింక్. ఆయన అటు ఇటు ఆయనకు ఏమీ దొరకలేదు. అంటే ఇక్కడ సరైన మీనింగ్ వచ్చేసి లుక్డ్ అరౌండ్. ఆయన అక్కడ చుట్టుపక్కల అంతా చూశాడు, కానీ ఏమీ తినడానికి తాగడానికి దొరకలేదు. హీ స్టార్టెడ్ వాకింగ్ టువర్డ్స్ హిస్ గ్రాండ్ ఫాదర్ హౌస్. ఆయన ఇంకా మెల్లిగా వాకింగ్ చేసుకుంటూ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఇంటికి వాకింగ్ చేసుకుంటూ వెళ్తున్నాడు. ఆన్ ది వే వెళ్ళే మార్గంలో ఒక షాపు కనిపించింది. హీ ఫౌండ్ ఏ షాప్ విచ్ వాజ్ డాష్ కూల్ డ్రింక్స్. అంటే ఏంటి కూల్ డ్రింక్స్ అంటే ఫుల్ ఆఫ్ కూల్ డ్రింక్స్. హీ హ్యాడ్ డాష్ మనీ అంటే ఇక్కడ ఏమొస్తుంది మనీ అన్నాడు కాబట్టి ప్లెంటీ ఆఫ్ మనీ అంటే ఆయన దగ్గర సరైన అమౌంట్ ఉంది. సో హీ బాట్ ఏ కూల్ డ్రింక్ అండ్ ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ అంటే ఆయన కూల్ డ్రింక్ అలాగే పీస్ ఆఫ్ బ్రెడ్ని కొనుక్కున్నాడు. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ నోటీస్ ద అండర్లైన్ వర్డ్స్. ఇక్కడ చూడండి, క్వైట్, క్వైటర్, క్వైటెస్ట్ ఉంటుంది. అంటే ఇవి పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. కానీ ఈ అండర్లైన్ వర్డ్స్ అనేటివి అడ్జెక్టివ్స్ అవుతాయి. ద అండర్లైన్ వర్డ్స్ ఆర్ అడ్జెక్టివ్స్. చూడండి, ఇక్కడ పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చిండు. మనకు ఇవి 3 కూడా తెలిసి ఉండాలి. క్వైట్ అంటే కంపారిటివ్ డిగ్రీ ఏది, సూపర్లేటివ్ డిగ్రీ ఏది, క్వైటర్, క్వైటెస్ట్. ఇవి కొంతవరకు మనం గుర్తించగలము. స్మాల్, స్మాలర్, స్మాలెస్ట్, రిచ్, రిచర్, రిచెస్ట్, సేఫ్, సేఫర్, సేఫెస్ట్, క్లెవర్, క్లెవరర్, క్లెవరెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలోనే 2 ఆర్ మోర్ దెన్ 2 సిలబుల్స్ అంటే రెండు కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నప్పుడు ఏమొస్తుందంటే మోస్ట్ వస్తుంది కంపారిటివ్ డిగ్రీకి, సూపర్లేటివ్ డిగ్రీకి. యూస్ఫుల్ ఇచ్చినప్పుడు కంపారిటివ్లో మోర్ యూస్ఫుల్ వస్తుంది, సూపర్లేటివ్లో మోస్ట్ యూస్ఫుల్. అంటే బ్యూటిఫుల్, ఇంట్రెస్టెడ్, డౌట్ఫుల్, ప్రీసియస్, డెలీసియస్, డ్రీడ్ఫుల్, చీర్ఫుల్ అనేవి 2 ఆర్ మోర్ దెన్ అంటే 2 కంటే ఎక్కువ సిలబుల్స్ ఉన్నాయి కాబట్టి కంపారిటివ్లో మోర్, సూపర్లేటివ్లో మోస్ట్. నెక్స్ట్, అన్లైక్ ద అబోవ్ సమ్ వర్డ్స్ చేంజ్ కంప్లీట్లీ ఇన్ అదర్ డిగ్రీస్. కొన్ని వర్డ్స్ వచ్చేసి కంపారిటివ్, సూపర్లేటివ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. చూడండి, ఇక్కడ మచ్ ఒకటే ఇచ్చిండు, మచ్, మోర్, మోస్ట్ ఇచ్చింటాడు. కానీ మెనీ ఇచ్చినా కానీ అదే వస్తుంది, సేమ్ వర్డ్స్. మచ్ అన్న, మెనీ అన్న కంపారిటివ్, సూపర్లేటివ్ డిగ్రీలో మాత్రం మోర్, మోస్టే ఉంటుంది. నెక్స్ట్, గుడ్, బెటర్, బెస్ట్. గుడ్కి బదులుగా వెల్ ఇచ్చిన మనము బెటర్, బెస్టే. అంటే ఇక్కడ ఈ 3 కంప్లీట్ మీనింగ్స్ ఉంటాయి, కంప్లీట్గా చేంజ్ ఉంటాయి, మీనింగ్ ఒకటే కానీ. బ్యాడ్, వర్స్, వరెస్ట్. ఫర్, ఫర్దర్, ఫర్దెస్ట్.
రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ యువర్ లెసన్, నోటీస్ ద అండర్లైన్ వర్డ్. అంటే లెసన్ చదివి ఇవి చేయమంటున్నాడు. మే ఐ స్టే విత్ యూ, ఇది అనేది దేనికి సంబంధించింది? మే అంటే హెల్పింగ్ వర్బ్. ఇక్కడ టేక్ ఆర్ గివ్ పర్మిషన్, మనము పర్మిషన్ తీసుకోవాలన్నా ఇవ్వాలన్నా ఫార్మల్ వేలో మే వాడుతుంటాం. కెన్ వచ్చినప్పుడు కూడా కెన్ అనేదేమో ఇన్ఫార్మల్ వేలో అడుగుతుంటాము. ఫార్మల్ వేలోనేమో మే వస్తుంది, ఇన్ఫార్మల్ వేలోనేమో కెన్ వస్తుంది. కెన్ ఐ లివ్ దిస్ ప్లేస్ టేకింగ్ పర్మిషన్. యూ కెన్ గో నౌ, ఇక్కడ కెన్ ఇక్కడనేమో కెన్తో స్టార్ట్ అయినప్పుడు టేకింగ్ పర్మిషన్. యూ కెన్ గో నౌ అనేదేమో గివింగ్ పర్మిషన్. అంటే మనం ఇక్కడ అండర్స్టాండ్ చేసుకొని అది టేకింగ్ పర్మిషనా, గివింగ్ పర్మిషనా, పాసిబిలిటీ ఏదనేది ఏబిసి ఇచ్చేసి మనల్ని అడుగుతూ ఉంటాడు. ఇలాంటివి జస్ట్ చూసుకుంటే సరిపోద్ది, ఈజీగానే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ అండ్ సే వాట్ దే మీన్. చూస్ ద రైట్ ఆన్సర్ ఫ్రమ్ ద చాయిసెస్ గివెన్. కింద చాయిసెస్ ఇచ్చిండు. మే కమిన్ సార్ అనేది గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా? అంటే ఇక్కడ మే కమిన్ అనేది టేకింగ్ పర్మిషన్ కాబట్టి ఆన్సర్ వచ్చేసి బి. సింధు మే కమ్ టు ఇండియా నెక్స్ట్ మంత్, ఇది ఏంటి? గివింగ్ పర్మిషనా, టేకింగ్ పర్మిషనా, ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీనా? అంటే నెక్స్ట్ మంత్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి పాసిబిలిటీ. యూ మే యూజ్ మై సెల్ ఫోన్ ఇఫ్ యూ నీడ్, ఒకవేళ నీకు అవసరమైతే నా సెల్ ఫోన్ వాడుకోవచ్చు అంటున్నామంటే అక్కడ గివింగ్ పర్మిషన్. కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, టేకింగ్ పర్మిషన్ ఇన్ ఫార్మల్ వే, టేకింగ్ పర్మిషన్ ఇన్ అండ్ ఇన్ఫార్మల్ వే. ఇక్కడ చూడండి, కెన్ ఐ టేక్ లీవ్ ఆఫ్ యూ, నేను ఇంకా వెళ్ళొచ్చా అనేది టేకింగ్ పర్మిషన్ ఇన్ అండ్ ఇన్ఫార్మల్ వే కాబట్టి బి. ది డాగ్ మే, ఇక్కడ ఇన్ఫార్మల్ వే అంటే ఫ్రెండ్స్తో ఇట్లా వాడేటప్పుడు ఇన్ఫార్మల్, అఫీషియల్గా వాడితే ఫార్మల్. ది డాగ్ మే అటాక్ యూ ఇఫ్ యూ రన్, నువ్వు ఒకవేళ పరిగెత్తకపోతే డాగు నిన్ను అటాక్ చేస్తుంది అనేది పాసిబిలిటీ కాబట్టి ఎక్స్ప్రెసింగ్ పాసిబిలిటీ. రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్. ది బాయ్ సీమ్స్ టు క్రై ఇఫ్ యూ డో నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్. వాళ్ళే ఇచ్చిండ్రు. ద బాయ్ మే క్రై ఇఫ్ యూ డో నాట్ బై అన్ ఐస్ క్రీమ్ ఫర్ హిమ్, ఆయన కొరకు నువ్వు ఐస్ క్రీమ్ కొనకపోతే ఏడ్ చేస్తాడు. యూ కెన్ యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్, నీకు ఒకవేళ అవసరమైతే నా కెమెరాని వాడుకోవచ్చు అంటే పర్మిషన్ ఇస్తున్నాం కాబట్టి గివ్ పర్మిషన్. కానీ ఇక్కడ యూజింగ్ మేతో రాయమన్నాడు కాబట్టి మనం ఈ దాన్ని ఉపయోగించి యూ మే యూజ్ మై కెమెరా ఇఫ్ యూ నీడ్. ఇక్కడనేమో కెన్ ఉన్నది, ఇక్కడ మేతో మే యూజ్ చేసి రాయాలి. హీ సీమ్స్ టు బీ ఏ నైస్ మ్యాన్ ఎక్స్ప్రెసింగ్ దిస్ పాసిబిలిటీ. జస్ట్ పాసిబిలిటీనా, గివింగ్ పర్మిషనా అని అడగకుండా ఇక్కడ మే యూజ్ చేసి రీరైట్ అన్నాడు కాబట్టి హీ మే బీ ఏ నైస్ మ్యాన్. యూ వాంట్ టు లీవ్ ద క్లాస్ నౌ, టేక్ పర్మిషన్ యూజింగ్ మే ఐ లీవ్ ద క్లాస్ నౌ. రాజు వాంట్స్ టు యూజ్ యువర్ వాటర్ బాటిల్ గివింగ్ పర్మిషన్ ని మేతో యూజ్ చేసి రాయాలి. యూ మే యూజ్ మై వాటర్ బాటిల్ ఇఫ్ యూ నీడ్. ఫస్ట్ లెసన్లో ఇంకా రైమింగ్ వర్డ్స్ గురించి ఇచ్చాడు. ఇక్కడ గో, రో, హియర్, నియర్, బ్రైట్, నైట్, బ్లూ, టు, అవర్స్, ఫ్లవర్స్, నియర్, డియర్. ఇవి నేను లెసన్ ఆధారంగా రాశాను. ఇంతటితో ఫస్ట్ లెసన్ కంప్లీట్ అయింది. ఇప్పుడు సెకండ్ లెసన్. ఇక్కడ గ్లాజరీ ఉంది, చదువుకోండి. కంపల్సరీ మీనింగ్స్ ఇవే వస్తాయని చెప్పడానికి రాదు కాబట్టి లెసన్ ఎంబడి ఉన్న మీనింగ్స్ చదువుకుంటే సరిపోద్ది. ఇక్కడ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. సివి రామన్ వాజ్ బర్న్ ఇన్ కలకత్తా, ఇది రాంగ్ స్టేట్మెంట్. సివి రామన్ వాజ్ బర్న్ ఇన్ తమిళనాడు కాబట్టి ద
కాంప్టన్ ఎఫెక్ట్ వాజ్ ఏ డిస్కవరీ మేడ్ బై సివి రామన్. ఇది మీకు ఇంగ్లీష్ పర్పస్లోనే కాకుండా జీకే క్వశ్చన్స్గా యూజ్ అవుతుందేమో అనేసి ఇది చెప్తున్నాను. ద కాంప్టన్ ఎఫెక్ట్ అనేది సివి రామన్ కాదు కనుక్కున్నది, ఏహెచ్ కాంప్టన్. కాబట్టి ఇది ఫాల్స్. రామన్స్ మదర్ వాజ్ ఏ కాలేజ్ ఫిజిక్స్ టీచర్. వాళ్ళ మదర్ కాదు, ఫాదర్ ఫిజిక్స్ టీచర్, కాబట్టి ఇది కానీ ఫాల్స్. రామన్ వాజ్ అండ్ యావరేజ్ స్టూడెంట్ ఎట్ స్కూల్. ఆయన బ్రిలియంట్ స్టూడెంట్, సో ఇది కూడా ఫాల్సే. రామన్ స్టడీడ్ హౌ ద డ్రమ్ కుడ్ ప్రొడ్యూస్ మ్యూజిక్. ఆయన చదివేటప్పుడు ఈ డ్రమ్ము కాదు యూజ్ చేసింది, ఆయన తీగ వాయిద్యాలు యూజ్ చేస్తుంటాడు, సితారా, ఫ్లూటు, సితారా యూజ్ చేస్తుంటాడు, సో ఇది కూడా రాంగే. రామన్ స్పెంట్ ఓన్లీ 200 రూపీస్ టు విన్ ద నోబెల్ ప్రైజ్. ఆయన నోబెల్ ప్రైజ్ గెలవడానికి 200 రూపీస్ మాత్రమే స్పెండ్ చేసిండు, సో రైట్. రామన్ వాజ్ ఓన్లీ 42 వెన్ హీ ఓన్ ద నోబెల్ ప్రైజ్. అంటే ఆయన 42 ఇయర్స్ ఉన్నప్పుడే ఆయనకు నోబెల్ ప్రైజ్ అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి వొకాబులరీ. ది ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఆర్ ఫ్రమ్ యువర్ లెసన్. ఈ లెసన్కి సంబంధించిందే, కాకపోతే మీనింగ్స్ ఉన్నాయి. ది కరెక్ట్ మీనింగ్ అన్నాడు అట్లా. హీజ్ పేరెంట్స్ వర్ కీన్ టు సెండ్ హిమ్ అబ్రాడ్ ఫర్ హయ్యర్ స్టడీస్. ఇక్కడ కీన్ వచ్చేసి కింది వాటిలో ఏది మీనింగ్ అని అర్థం. ఇక్కడ పర్టికులర్, ఈగర్, వరీడ్. ఇక్కడ వచ్చేసి ఈగర్, ఆన్సర్ బి. ద వరల్డ్ హేల్డ్ ద డిస్కవరీ యాజ్ ద రామన్ ఎఫెక్ట్. హేల్డ్ అనేది అడ్మైర్డ్. ఇన్ హీజ్ యూత్ రామన్ వాజ్ మెయిన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ అకౌస్టిక్స్. ఇక్కడ మెయిన్లీ అనేది ప్రైమరీలీ. ద బ్రిటిష్ మేడ్ రామన్ ఏ నైట్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. అపాయింటెడ్, మేనేజ్డ్, ప్లేస్డ్. ఇక్కడ మేడ్ అనేది అపాయింటెడ్కి సరిపోద్ది. రామన్ పాస్డ్ అవే ఆన్ November 21, 1970. పాస్డ్ అవే అనే దానికి సరైన మీనింగ్ వచ్చేసి డైడ్. రీడ్ ద ఫాలోవింగ్ సెంటెన్సెస్. రామన్ వాజ్ ఈక్వల్లీ డిలైటెడ్. ఇక్కడ డిలైటెడ్ అనేది వర్బ్ ఫామ్, అయితే ఇది నౌన్. నౌ లుక్ ఎట్ ద ఫాలోవింగ్ వర్బ్స్ అండ్ రైట్ దేర్ కరెస్పాండింగ్ నౌన్ ఫామ్స్. ఇది వర్బ్ ఫామ్లో ఇచ్చి నౌన్ ఫామ్స్లోకి రాయాలంట. ఎంజాయ్డ్ అనేది వర్బ్, దీనికి నౌన్లోకి చేంజ్ చేయాలంటే ఎంజాయ్మెంట్. సర్ప్రైజ్డ్, దీనికి నౌన్ ఫామ్ వచ్చేసి సర్ప్రైజ్. డిసప్పాయింటెడ్, డిసప్పాయింట్మెంట్. వరీడ్, వరీ. సాటిస్ఫైడ్, సాటిస్ఫాక్షన్. నేను ఇంతవరకు చెప్పింది వర్బ్ ఫామ్స్కి నౌన్ ఫామ్స్ అండి. సూటబుల్ నౌన్ ఫామ్స్, ఇక్కడ కూడా ఇలా ఇచ్చేసి మనకి ఎగ్జామ్లో అడిగేది ఇదే. నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద సూటబుల్ నౌన్ ఫామ్స్ ఆఫ్ ద అండర్లైన్ వర్డ్స్ ఇన్ ఈచ్ సెంటెన్స్. హీ వాజ్ షాక్డ్ టు సీ ఎ స్నేక్ ఇన్ హిస్ రూమ్ బట్ హీ రికవర్డ్ ఫ్రమ్ హిస్ డాష్ ఇన్ నో టైమ్. ఇక్కడ షాక్డ్ అనే దానికి నౌన్ ఫామ్ అడుగుతున్నాడు, సో షాక్. హీ ప్రిటెండెడ్ టు లుక్ రిలీవ్డ్ బట్ ఇన్ ఫ్యాక్ట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ. రిలీవ్డ్ అనే దానికి నౌన్ ఫామ్ వచ్చేసి రిలీఫ్. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ డాష్ బట్ డు నాట్ బీ సో ఎగ్జైటెడ్ దట్ యూ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్. ఎగ్జైటెడ్ అనేది ఏమో వర్బ్ ఫాము, దీనికి నౌన్ ఫామ్ వచ్చేసి ఎగ్జైట్మెంట్. రాజు అండ్ ఆటో డ్రైవర్ వాజ్ వెరీ హానెస్ట్. హానెస్ట్ అనే వర్బ్ ఫామ్కి మనము హానెస్టీ నౌన్ ఫామ్ రాయాలి. సెంటెన్స్ అండ్ నోటీస్ ద అండర్లైన్ పార్ట్. ఏమన్నాడు ఇక్కడ? రామన్ స్టేడ్ ఇన్ ద కంట్రీ టు డూ ఎంఏ కోర్స్. ఇక్కడ అబ్రివేషన్స్ ఇచ్చి ఫుల్ ఫామ్ రాయమంటున్నాడు. అబ్రివేషన్ ఇక్కడ ఎంఏ అంటే మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్. నెక్స్ట్ బిఏ అంటే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్. ఏడి ఎన్నో డొమినీ. బీసీ బిఫోర్ క్రిస్ట్. సిఎం చీఫ్ మినిస్టర్. సిడి కాంపాక్ట్ డిస్క్. డివిడి డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఏఎం యాంటీమెరిడియన్. పిఎం పోస్ట్ మెరిడియన్. Read the following sentence and notice the underlined word. He used to spend his hours after office in the lab.
అండర్లైన్ వర్డ్ ల్యాబ్ ఇన్ ద షార్ట్ ఫామ్ ఆఫ్ ల్యాబొరేటరీ. ల్యాబొరేటరీ యొక్క షార్ట్ ఫామ్ వచ్చేసి ల్యాబ్. అలాగే ఇంకా కొన్ని షార్ట్ ఫామ్స్ ఇచ్చేసిండు, ఫుల్ ఫామ్స్ రాయాలి. ఇప్పుడు ప్లేన్ అంటే ఏరోప్లేన్, కిలో అంటే కిలోగ్రామ్, పారాగ్రాఫ్, స్పెక్స్ స్పెక్టికల్స్, ఫోటోగ్రాఫ్, బైసికిల్, మోటార్ సైకిల్, మైక్రోఫోన్. నెక్స్ట్ గెస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్స్ అండర్ కాలం ఏ బి ఇచ్చిండు. ప్రైజెస్, సరైన ప్రైజెస్కి సరైనవి మీనింగ్స్ వచ్చేటట్టు మనము ఇవి జతపరచాలి. ఆర్కియాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ద కల్చర్స్ ఆఫ్ ది పాస్ట్. ఫిజియాలజీ ద స్టడీ ఆఫ్ ద బాడీస్ ఆఫ్ లివింగ్ థింగ్స్. సైకాలజీ ద స్టడీ ఆఫ్ ద మైండ్. జియాలజీ ద స్టడీ ఆఫ్ ఎర్త్. జువాలజీ ద స్టడీ ఆఫ్ యానిమల్స్. నెక్స్ట్ వచ్చేసి గ్రామర్ పార్ట్. రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ యువర్ లెసన్ అండ్ అబ్జర్వ్ హౌ ద అండర్లైన్ వర్డ్స్ అండ్ యూజ్డ్ బిఫోర్ డేట్స్, ఇయర్స్, నేమ్స్ ఆఫ్ ప్లేస్ ఇచ్చేసి అక్కడ దాని ముందు ఆన్ వస్తుందా, ఇట్ వస్తుందా, ఇన్ వస్తుందా అని అడుగుతుంటాడండి. ఇది ఇంపార్టెంట్. రామన్ వాజ్ బర్న్ డాష్ November 7, 1888 ఇస్తే దాని ముందు ఆన్ వస్తుంది. నెక్స్ట్ రామన్ పాస్డ్ అవే, ఇక్కడ ఇయర్ ఇచ్చిండు కాబట్టి ఇన్ వచ్చింది. అదే మంత్ ముందు అయితేనేమో ఆన్ వచ్చింది. రామన్ డిడ్ హీజ్ ఎంఏ కోర్స్ ఎట్ ప్రెసిడెన్సీ కాలేజ్ ఇన్ మద్రాస్ అనేదేమో సిటీ, కాలేజ్ అనేదేమో చిన్నది, అంటే ఒక నగరానికి సంబంధించి ఉన్నప్పుడు ఇన్ వస్తుంది. జస్ట్ కాలేజ్ అనేది చిన్నది కాబట్టి దాని ముందు ఎట్. ఇన్ డాష్ డిసెంబర్, మంత్ ముందు అడిగింది ఇక్కడ. డాష్ ఫైన్ ఈవినింగ్ ఇన్ 1927. దేర్ వాజ్ మచ్ ఎగ్జైట్మెంట్. ఇక్కడ మనము ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా మారుతుంటుంది. ఇది ఇక్కడ మంత్ ఉంది, ఇక్కడ కూడా మంతే ఉంది, కానీ ఇయర్ తర్వాత మంత్ తర్వాత ఇయర్ అడిగినప్పుడు ఇన్ ఆన్ వస్తుంటుంది. ఇక్కడ ఒక మంత్లో ఫైన్ ఈవినింగ్ అన్నాడు కాబట్టి ఆ చిన్న సంఘటన ముందు ఆన్ వచ్చింది. ఇక్కడ డిసెంబర్ ముందేమో ఇన్ వచ్చింది. ఇయర్ అయితేనేమో కంపల్సరీ ఇన్నే ఉంటుంది. నెక్స్ట్ నౌ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ఇన్ ఆర్ ఆన్ ఎట్. ఏవేవి వాడాలో చూద్దాం. శరత్ చంద్ర అండ్ కీర్తన ఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. శరత్ చంద్ర వాజ్ బర్న్ డాష్ 25th April. 25th April ఇచ్చి మంత్ ఇచ్చి డేట్ ఇచ్చిండో దాని ముందు ఆన్ రావాలి. ఇయర్ ముందు కంపల్సరీ ఇన్నే వస్తుంది, కానీ ఇయర్ అని సపరేట్ ఇస్తేనే ఇన్ వాడాలి. ఇప్పుడు నెక్స్ట్ చూడండి. కీర్తన వాజ్ బర్న్ డాష్ December 2, 2001. ఇక్కడ మంత్, డేటు, ఇయర్ ఇట్లా అన్నీ కలిపి ఇచ్చినప్పుడు మాత్రము ఇన్ వాడొద్దు, ఆన్ వాడాలి. దే ఆర్ విత్ దేర్ పేరెంట్స్. దే లివ్ డాష్ మాసాయిపేట్, ఏ స్మాల్ విలేజ్. మాసాయిపేట్ అనేది ఒక చిన్న విలేజ్ కాబట్టి దాని ముందు ఎట్ వచ్చింది. డాష్ మెదక్ డిస్టిక్, ఇది ఒక జిల్లా కాబట్టి డిస్టిక్ కాబట్టి దాని ముందు ఇన్. దే ప్లే గేమ్స్ డాష్ స్కూల్, వాళ్ళు స్కూల్ వద్ద ఆడుతున్నారు కాబట్టి ఎట్. ఇట్ ఈజ్ యూజువల్లీ వెరీ హాట్ డాష్ మే డాష్ ఎట్ దేర్ విలేజ్. వాళ్ళు ఇక్కడ చూడండి. ఇట్ ఈజ్ యూజువల్లీ వెరీ హాట్ అంటే మేలో మనం సందర్భాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ మేలో వెరీ హాట్గా ఉంది, ఎక్కడ వాళ్ళ విలేజ్ వద్ద. సో దే స్పెండ్ దేర్ సమ్మర్ డాష్ హైదరాబాద్ అనేది సిటీ కాబట్టి ఇన్. దేర్ అంకుల్స్ హౌస్, చిన్నది కాబట్టి దాని ముందు ఎట్. మిస్టర్ శ్రీశైలం ఇన్ దేర్ అంకుల్, హీ రిసైడ్స్ డాష్ హైకోర్టు కాలనీ అనేది చిన్నది కాబట్టి ఎట్ వస్తుంది. హైదరాబాద్ పెద్దది కాబట్టి ఇన్. విత్ హిజ్ వైఫ్ జగదీశ్వరి అండ్ హిజ్ డాటర్ విష్ణుప్రియ. ఏ అండ్ ద ఆర్టికల్స్ కానీ బాగా చూసుకోవాలి. ఇన్ 1987 MS స్వామినాథన్ వాజ్ అవార్డెడ్ ద రామన్ మెగాసెసే అవార్డు.
ఇట్లా అవార్డ్స్కి సంబంధించి వచ్చినప్పుడు దాని ముందు కంపల్సరీ ద. వీ డైన్డ్ ఎస్టర్డే ఎట్ డాష్ మౌర్య షెల్టన్ హోటల్. ఫేమస్ హోటల్స్ ముందు కూడా ద వస్తుంది. తేజస్విని లెంట్ మీ డాష్ ఇంట్రెస్టింగ్ బుక్. ఇంట్రెస్టింగ్ అనేది ఇక్కడ వావెల్కి సంబంధించిన వచ్చినప్పుడు యాన్ వస్తుంది. అంటే వావెల్ అని అక్కడ ఉన్నంత మాత్రాన రాదు, దాని ప్రొనౌన్సియేషన్ గుర్తుపట్టాలి. ఇంట్రెస్టింగ్. మై ఫాదర్ ఈజ్ డాష్ స్కూల్. ఇది కాన్సనెంట్ కాబట్టి ఏ అని గుర్తుపెట్టుకోవాలి. ఎంఎస్ స్వామినాథన్ వర్క్డ్ ఎట్ డాష్ ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఒక ఫేమస్ ఇన్స్టిట్యూట్స్ ముందు కానీ దానే వస్తుంది. రేఖా బాట్ డాష్ లాంగ్ నోట్బుక్ ఎస్టర్డే. లాంగ్ లా అనేది కాన్సోనెంట్, సో ఏ. శ్రావణి ఈజ్ ఈటింగ్ డాష్ మ్యాంగో. మ్యాంగో అనేది కాన్సోనెంట్ సౌండ్ కాబట్టి ఏ. గణేష్ ఆల్వేస్ క్యారీస్ డాష్ అంబ్రెల్లా. అంబ్రెల్లా ఆ యాన్, ఇక్కడ వావెల్ సౌండ్ కాబట్టి యాన్. రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. ఇంగ్లీష్ టీచర్ మామూలుగా డాష్ టీచర్ అన్నప్పుడేమో అక్కడ ఏ వాడుతుంటిమి, కానీ ఇప్పుడు స్కూల్ టీచర్ అన్నప్పుడేమో ఏ వాడినాం. ఇక్కడ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్ కాబట్టి ఇక్కడ యాన్. మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్. గిటార్ ఇన్స్ట్రుమెంట్కి ముందు కూడా దా వస్తుంది. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఇన్వెంటెడ్ బై ఎడిసన్ అంటే నేమ్ ఆఫ్ ది ఇన్వెన్షన్ ఇచ్చి ఇన్వెంటర్స్ ఎవరు అని అడిగిండు. నేను దీనికి సపరేట్గా వీడియో చేశాను, మా ఛానల్లో చూడవచ్చు. నెక్స్ట్ ఇక్కడ గ్లాజరీ ఉంది, ఇది కూడా చదువుకోండి. నెక్స్ట్ వచ్చేసి నౌ మ్యాచ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ దట్ రైమ్. ఇవి కూడా రైమ్ వర్డ్స్కి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ పార్ట్ ఏ పార్ట్ బి అని ఇచ్చేసి కరెక్ట్ పేర్ ఆఫ్ వర్డ్స్ రాయమన్నాడు. ఇందులో నుంచి కరెక్ట్ పేర్ని రాయాలి. ప్లాట్, రాట్, షీప్, లీప్, ఎర్త్, బర్త్, కన్సన్, లర్న్, కాట్, లాట్, ప్లాట్, రాట్, ఇలా ఇంకా వీలైనన్ని ఇంకా రాయగలరు. ఇప్పటి వరకు 2 లెసన్స్ కంప్లీట్గా గ్రామర్ ఈ వీడియోలో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.